ప్రాపర్టీస్ అని, ఎవాక్యూ ప్రాపర్టీస్ అని, సర్ఫకాజ్ అని, ఇట్లా వక్ఫ్ అనేది తర్వాత సర్ఫకాజ్ అని ఇట్లా రకరకాలైనటువంటి భూములు నాడు నిజాం నవాబ్ వదిలిపెట్టిన భూములకి ఓనర్షిప్ లేనటువంటి భూములు చాలా భూములు భాగ్యనగరం చుట్టూ లేదా తెలంగాణ జిల్లాలలో చాలా చోట్లలో ఉండే. ఎప్పుడైతే భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా చట్టం చేసి సెంట్రల్ యూనివర్సిటీని హైదరాబాద్లో పెట్టాలనుకుందో ఇమీడియట్గా అప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి భూమిని అలొకేట్ చేసింది వెంకటకృష్ణ గారు. దిస్ ఈస్ ద క్రూషియల్ పాయింట్. మొత్తంలో మనం చర్చ లోపల ఇదే క్రూషియల్ పాయింట్ వస్తుంది. 21/2/1975 74లో భారత పార్లమెంట్ చట్టం చేసి యూనివర్సిటీ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 21/2/1975 రోజున నాటి విద్యాశాఖ కార్యదర్శి గారితో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి భూముల్ని అలొకేట్ చేస్తూ ఎక్కడ ఏ సర్వే నెంబర్లో ఎంత అలొకేట్ చేసినామని చెప్పి అప్పుడు ఆఫీసర్ ఆన్ డ్యూటీ సెంట్రల్ యూనివర్సిటీ గారికి లీగల్గా వారొక లెటర్ రాసి ఈ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేస్తూ తీసి ఇవ్వడం జరిగింది. అయితే ఎంత భూమి ఇచ్చిర్రు సెంట్రల్ యూనివర్సిటీకి? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇదేదో ఇప్పుడు నేను తయారు చేసిందో లేకపోతే ఇంకెవరో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ కాదు. ఇది 1975లో అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచనామా చేసి ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంట్ అని ఇచ్చింది వెంకటకృష్ణ గారు. సర్వే నెంబర్ 25 అని ఒక సర్వే నెంబర్ ఉంటుంది వెంకటకృష్ణ గారు, కంచగచ్చిబౌలిలో. ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 25 ఈజ్ 2313 ఎకరాల 9 గుంటలు సార్. వెంకటకృష్ణ గారు 2313 ఎకరాల 9 గుంటలు ఒకటే ఒక సర్వే నెంబర్. సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలి, రంగారెడ్డి జిల్లా, షేరిలింగంపల్లి మండల్. సో ఈ ల్యాండ్ ఈ సర్వే నెంబర్ మొత్తం ఇచ్చిర్రు సెంట్రల్ యూనివర్సిటీకి. అది ఎక్స్టెంట్ మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు. 2313 ఎకరాల 9 గుంటలు సార్. నా దగ్గర 324 ఉందండి. సరే నేను వస్తున్నా, 24 ఎట్లా వచ్చిందో చెప్తా మీకు. అది కూడా ఉందా? 2313 వచ్చి సర్వే నెంబర్ 25లో భూమి. ఈ సర్వే నెంబర్ 25 భూమితో పాటు సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ సర్వే నెంబర్లలో 10 ఎకరాల 16 గుంటలు కలిపిన వెంకటకృష్ణ కలిపి 2324.05 ఎకరాస్ వచ్చింది సార్. ఇది 21/2/1975 అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆఫీసర్ ఆన్ డ్యూటీ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళకి ఈ భూములు తీసుకుపోయి ఇగో ఈ భూములు మీవి అని చెప్పి వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. సరే, ఇచ్చిన భూమి ఈజీ గుర్తుంచుకోవడానికి చివరి నుండి 5 గుంటలు తీసేస్తే 2324 2324 ఎకరాలు సార్. 23, 24 ఫ్యాన్సీ నెంబర్ ఈజీ గుర్తుంటది ప్రేక్షకులకు కూడా. మొత్తానికి 2324 ఎకరాలు 0.5 గుంటలు సెంట్రల్ యూనివర్సిటీకి 1975 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసింది. సో యూనివర్సిటీ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి క్లాసులు నడుస్తూ ఉన్నాయి, రకరకాలైనటువంటి సంస్థలు డెవలప్ అవుతా ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు వచ్చినారు. దేశవ్యాప్తంగా తెలంగాణకి, హైదరాబాద్కి సెంట్రల్ యూనివర్సిటీ మంచి విద్యార్థుల్ని తయారు చేస్తుంది అనేటువంటి ఒక గొప్ప చరిత్ర వచ్చింది. ఆఖరికి రఘునందన్ రావు అని ఇప్పుడు మీతో డిబేట్ చేస్తున్నటువంటి రఘునందన్ రావు కూడా అదే సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి 18 నెలల కోర్సుని అదే యూనివర్సిటీలో కంప్లీట్ చేసి రఘునందన్ రావు. నా విజిటింగ్ కార్డులో కానీ నా ఎలక్షన్ అఫిడవిట్లో కానీ రఘునందన్ రావు BSc, BEd, LLB తర్వాత పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రైట్స్ అని ఒక డిప్లొమా కోర్సు ఉంటుంది. అది 18 నెలలు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివించిన పూర్వ విద్యార్థి. రైట్ సార్. ఇప్పుడు పంచాయతీ, ఈ పంచాయతీ అంతా ఇట్లా నడుస్తుంది. యూనివర్సిటీ ప్రశాంతంగా నడుస్తున్నప్పుడు 2004లో అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు జరిగినటువంటి ఆఫ్రో ఏషియన్ క్రీడల కోసం అక్కడ గచ్చిబౌలి స్టేడియం అని ఆ పక్కన అవన్నీ అపార్ట్మెంట్స్ అన్ని కట్టి స్పోర్ట్స్ విలేజ్ ని డెవలప్ చేసినారు. ఆ భూమి కూడా సర్వే నెంబర్ 25 సెంట్రల్ యూనివర్సిటీకి అలొకేట్ అయినటువంటి భూమి. సరే, అది ఒక అంతర్జాతీయ క్రీడా వేదికగా దాన్ని మలచడం వల్ల అటు యూనివర్సిటీ కానీ ఇటు కానీ అందరికీ లాభంగా అవుతుంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ స్టేడియం మళ్ళీ యూనివర్సిటీకే ఉపయోగకరంగా ఉంటుందని ఆ రోజు ఉన్నటువంటి HCU కౌన్సిల్ బహుశా అగ్రి అయి ఉంటుంది, గవర్నింగ్ కౌన్సిల్. తర్వాత ఏం జరిగింది, 2004లో జనవరి మాసంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు IMG అనేటువంటి ఒక సంస్థకి 400 ఎకరాల భూమిని అసైన్ చేసిండ్రు. అది ఎక్కడ అసైన్ చేసిర్రు? సర్వే నెంబర్ 25లోనే వెంకటకృష్ణ. సర్వే నెంబర్ 25 మొత్తం కూడా 1975లో ఎవరికి ఇచ్చిండ్రు? సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తూ గవర్నమెంటే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక ప్రశ్న నాది. 1975 నుంచి ఈనాటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఎందుకు దాన్ని మ్యూటేషన్ చేయించుకోలేదు వాళ్ళ పేరు మీద? ఇప్పటికీ గవర్నమెంట్ పేరు మీదే ఉంది. సో వెంకటకృష్ణ గారు కరెక్టే కదా అది? ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే నేను అక్కడికి వస్తాను. టెక్నికల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సెంట్రల్ యూనివర్సిటీ ఒక ప్రభుత్వ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, ఈ భూమి వీళ్ళదే అని చెప్పి మ్యూటేషన్ చేయాల్సింది ఎవరు? అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది HCU రైట్, ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
హెచ్సియు దాని పేరు మీదకి మార్చేసుకోవాలి. సో ఈ టెక్నికల్ అంశాలలో ఇష్యూని మనం అంతా డైవర్ట్ చేయొద్దు అనేది నా విజ్ఞప్తి సార్. చేయలేదని అనుకుందాం ఒక నిమిషానికి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ గారే ఇచ్చారు కదా, విద్యాశాఖ కార్యదర్శి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి గారు సెంట్రల్ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేసిరు. అదే విద్యాశాఖ కార్యదర్శి గారు ఇంకొక ఇతరం రెవెన్యూ సెక్రటరీ గారికి ఇచ్చి ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద మార్చండి అని ఒక్క మాట అయి ఉంటే దెన్ ద ఇష్యూ వుడ్ హావ్ గాన్. అదర్వైజ్ శేర్లింగంపల్లి దీదెన్ ఎంఆర్ఓ తహసీల్దార్ వాట్ ఎవర్ ద నేమ్ వాళ్ళు వాళ్ళ కాలంలో ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమి రాసేస్తే అయిపోయేది కదా. ఓకే, దాన్ని టెక్నికల్ కాబట్టి టెక్నికల్ అంశం డైవర్ట్ చేయొద్దు అన్నారు కాబట్టి వదిలేద్దాం. ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఒక భూమి కొనుక్కున్నారు, ప్లాట్ నెంబర్ 15 జూబ్లీ హిల్స్ సొసైటీలో కొనుక్కున్నారు. వెంకటకృష్ణ గారు ఒక 15 ఏళ్ళు అమెరికా పోయి వచ్చారు, రిజిస్టర్డ్ సేల్ డీడ్ అనుకుందాం. ఒక చెప్పండి, అది చెప్తా, లాస్ట్ కి చెప్తాను. కొనుక్కున్నారు మీరు ఒక ప్లాట్, అమెరికా పోయిన, యూ హ్యావ్ ఏ రిజిస్టర్డ్ సేల్ డీడ్ అండ్ టైటిల్. ఇక్కడ ఉన్న పట్వారి ఇది ఎవరిదో ఈనాం పేరిట రాసుకుంటూ వచ్చిందని అట్లే పహాని కంటిన్యూ చేసిండు, మీరు అప్లికేషన్ పెట్టలేదు కాబట్టి. సో మీ ఓనర్షిప్ రాదా సార్? యు ఆర్ ద ఓనర్, అట్లే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ.